గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హీరో కదా తను. అలాంటి తనతో ఒక జస్ట్ మామూలు సైకిల్తో ప్లెయిన్ ఇంట్రడక్షన్ ఒక రెగ్యులర్గా తమిళ సినిమాల్లో జరుగుతుంటుంది. అది అంత మాస్ హీరోకి అలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఆలోచన ఏంటి? రామ్ చరణ్ ఏమన్నారు? ఒప్పుకున్నారా లేకపోతే? ఏమిటండి అనుకోకుండా ఏంటంటే ఇన్బిల్ట్గా కథ అనుకున్నప్పుడు వచ్చేస్తే అట్లా నేను ప్రత్యేకంగా చరణ్ కథ నేను ఇవ్వలేకపోతున్న ఫీలింగ్ తెలియదు నాకు యాక్చువల్గా చేసినప్పుడు. అలా తెలిస్తే కనుక చేయలేము. సో కథ చెప్పే విధానం ఏంటంటే వాడు హీరో దేనికోసమో నేను వెతుకుతూ వెళ్తూ ఉండాలి, దేనికోసం ఇచ్చేస్తున్నట్టు ఆతృత ఉండాలి అనే ఫీలింగ్ తప్ప మీరు చెప్తేనే కానీ నిజంగా నాకు బ్రెయిన్లో అది లేదు. ఇది ఐ మీన్ ఇట్ ఏంటి, నేను తనకి సపరేట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయాను అనుకోలే. అలా అనుకోలేదు యాక్చువల్గా. అయితే ఏంటంటే నేనేమనుకున్నానంటే నేను మంచి ఇంట్రడక్షన్ అంటే డైరెక్ట్గా టాప్ యాంగిల్ నుంచి ఆయన సౌండ్ మాత్రం వినిపిస్తుంటుంది. ఆ నెమ్మదిగా ఎవరో సైకిల్ తొక్కుతున్నారు అలా వెళ్ళి నెమ్మదిగా ఎవరు తొక్కుతున్నారని రివీల్ చేస్తే తన ఎక్స్ప్రెషన్ చూపించి రివీల్ చేద్దాం అనేది పెద్ద ఇంట్రడక్షన్ అనుకున్నాను నేను యాక్చువల్గా. ఓకే. సో మేబీ అది గట్టిగా నమ్మడం వల్ల నేను మళ్ళీ అది అంత కాన్ఫిడెంట్గా తీసాను. ఓకే ఓకే. అండ్ ఆ షార్ట్ అది ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అది ఆల్మోస్ట్ అంటే టూ షార్ట్స్లో కట్ అయినట్టుంది. ఎన్ని టేక్స్ తీసుకున్నారు అక్కడ నుంచి వచ్చి అతని ఫేస్ రివీల్ అయ్యేంత వరకు? యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైకమ్తో చేసాం ముందు, చేసి ఒక 4-5 టేక్స్ చేసినప్పుడు వర్కౌట్ అవట్లా. అంటే అంతవరకు వెళ్తుంది కానీ తన దగ్గరికి వెళ్ళి రివీల్ అవ్వడం కష్టమైపోతుంది. అప్పుడు కష్టం అవుతుంది. సో అప్పుడు ఏం చేసామంటే గ్రాఫిక్స్కి వెళ్ళాం, సీజీకి వెళ్ళాం. అంటే సీజీ యాక్చువల్లీ సొంత బాగా చేశారు సీజీ అని తెలియకుండా. అయితే రిఫరెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. ఎలా అట్మాస్ఫియర్ చిన్న రిఫరెన్స్ ఉంది. సో లైటింగ్ రిఫరెన్స్ కానీ చుట్టూ అట్మాస్ఫియర్ రిఫరెన్స్ కానీ అంతా ఉంది. సో ఇట్ ఈస్ సీజీఐ యాక్చువల్లీ. అయితే అది ఆ క్వశ్చన్ అది ఉంది, ఈ మొత్తం సినిమాలో సీజీ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్నది. ఇక్కడ కాకుండా ఇంకా ఉందా? ఇక్కడ ఉంది, తెలియకుండా ఉంటుంది మీకు. బాగా చేశారు అయితే నిజంగా సీజీ అంటే ఇది నమ్మలేకపోతున్నాం అంతా. ఒకటే వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు. యుగంధర్ యాక్చువల్లీ. ఓకే ఓకే. మరి అలాంటప్పుడు మొత్తం షార్ట్ చేయొచ్చుగా? మళ్ళీ కట్ షాట్ అది కట్ షాట్ లేదు ఉన్నట్టుంది. సెకండ్ ఓకే. టాప్ నుంచి వస్తుంది, బ్రీత్తో పాటు అలా వెళ్తుంది వెళ్ళి హీరో రివీల్ అవుతారు సింగిల్ షాట్. ఓకే రైట్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరూ చేయలేరు అని ఊహించుకోలేకపోయాను అన్నది మీరు అన్నారు చాలాసార్లు. అఫ్కోర్స్ ఇది ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే, ప్రతి కథకి ఆడియన్స్కి ఇది రెగ్యులర్ అయిపోయింది. బట్ నేను అంటాను ఇట్స్ ఆర్గ్యుమెంట్. అంటే మీ వాక్యం ముందే కనిపిస్తున్నారు అంటే మేము చెప్పింది అలా కాదు. నేనేం చెప్పానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి వేరే ఆర్టిస్ట్ ఎవరు మైండ్లోకి రావట్లేదు అంటే అంతకంటే గొప్ప సక్సెస్ కాదు అని. అరే మిగతా వాళ్ళైతే ఇలా చేస్తుండేవారనో వేరే వాళ్ళైతే ఇలా చేస్తుండేవారని మైండ్లోకి రాలేదు. కంటిన్యూస్గా ఇంకా తనే నా బ్రెయిన్లో తిరుగుతూ తనే ఆక్యుపై చేసేసి తిన తప్ప ఇంకెవరు కాదు అనిపించేలా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నేను నా కాంట్ ఇమాజిన్ ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని అంటే కనుక ఇంకా అంతకన్నా ఆర్టిస్ట్ సక్సెస్ లేదు. ఆ విధంగా చరణ్ నన్ను మొత్తం ఆక్యుపై చేసేసారు అని చెప్పాను. ఓకే 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 ఓకే. సపోజ్ ఇది కాంట్రవర్సీ అని కాదు, సపోజ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు చూడండి, ఎలా అంటే ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టామనుకోండి, 100 మీటర్స్ పరుగు పందెం, ఇద్దరు వ్యక్తి పరిగెడతారు అనుకోండి, ఎవరు గెలిచారని చెప్పొచ్చు. ఓకే. సో నేను ప్యారల్గా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారితోనూ చరణ్ గారితో తీస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరని చెప్తే చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు ఎలా చేస్తారని ఊహించుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే. డెఫినెట్గా తనైతే అన్యాయం మాత్రం చేసిండేవాడు కాదు, డౌట్ లేదు అందులో. సో ఎవరితో ఇప్పుడు డెఫినెట్గా రామ్ చరణ్, మహేష్ ఎవరు, తారక్, ఈవెన్ బికాస్ దేర్ ఆర్టిస్ట్ దేర్ బికమ్ స్టార్స్ అంతేగాని. సో బట్ ఏంటంటే ఎప్పుడు మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేమంటే ఇద్దరికి ఒకే పందెం పెడితే ఓకే, కానీ మనం సెపరేట్ తీస్తున్నాం. ఒకళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం, ఇంకో సినిమా తీస్తున్నాం. సో అది ఎప్పుడు కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. ఓకే ఓకే రైట్. అండ్ సమంత విషయానికి వస్తే, ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటివరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ ఒకవేళ ఉన్నా కూడా. అలాంటిది ఆవిడని తీసుకునడంలో మీ గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి. నాకు పెద్ద ఇష్టమై తీసుకున్న కూడా కాదు సమంతని. సరే అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరు కొత్తగా ఉంటుంది అని ఏదో సంథింగ్ అని
ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నా, ఓకే. వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే. వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు ఎవరు అలా అని కాదు, నేను ఓకే ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే. ఒకరి చరణ్ సమంత, నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే, అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయిందని ఇద్దరికి చెప్పుకునేమో ఒక్క స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక్క స్టార్ చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి నాకు ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది. అంటే అంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయాను. అందుకని ఆడియో ఫంక్షన్లో చెప్పాను తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 years ఏజ్ వస్తే 30 years ఉన్న అమ్మాయిలాగా, 40 years వస్తే 40 years ఉన్న అమ్మాయి తీస్తూనే ఉండాలనిపించింది చెప్పాను. అంటే అంత ఇంప్రెస్ అయిపోయింది. ఇద్దరు ది బెస్ట్ అండి, రామ్ చరణ్ ది బెస్ట్ సో ఫార్. అండ్ ఇంకొకటి, మామూలుగా హీరోయిన్ తోటి లిప్ లాక్ అన్నది ఓకే, ఇట్స్ కామన్. అండ్ పెళ్ళైన తర్వాత ఒక లిప్ లాక్ సీన్ పెట్టేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? ఏమన్నా చెప్పే విషయంలో, కన్వే చేయడం విషయం? అంటే ఆర్ట్ ఫామ్ అండి, ఆర్ట్ ఫామ్ని ఎప్పుడు అసలు ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు. ఓకే, ఆర్ట్ ఫామ్లో నిజంగా అది రిక్వైర్డా కాదని చూస్తే కంప్లీట్లీ రిక్వైర్డ్ కాకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేయలేను. ఓకే, అంటే కన్విన్స్ అంటే హాఫ్ అన్ అవర్లో అసలు సీన్ తీసాం మేము, హాఫ్ అన్ అవర్లో మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళిద్దరికి. ఓకే, నేను ఇది సీన్ అనగానే ఇట్స్ కరెక్ట్ కదా, తన ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తను లవ్ని గట్టిగా చెప్పే ఇష్టం లేదు తనకి, ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, వేరే ఫామ్ ఏంటి, అంతకన్నా ఇంకో సొల్యూషన్ లేదు. దట్ ఈస్ అ యూనిక్ సొల్యూషన్. అలా యూనిక్ సొల్యూషన్కి ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు దాన్ని ఆర్టిస్టిక్గానే చూడాలి కానీ, అంటే ఆర్ట్ ఫామ్లోనే చూడాలి కానీ, అది కళాత్మకంగా చూడాలి కానీ, ఇంక దాని మీద క్వశ్చన్స్ ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే ఓకే, వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, కమ్ టు తెలుగు ఆడియన్స్ అంతే, నేను దాని గురించి మాట్లాడుతాను. వాళ్ళు కూడా దానికి కళాత్మకంగా చూడాలి, అంతే, ఒక కళగా చూడాలి దాన్ని. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో మహేష్ అని, అంటే ఒక అమ్మాయి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి చేపట్టుకోవడం ఎంత కరెక్ట్, ముద్దు పెట్టుకోవడం కూడా అంతే కరెక్ట్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆటలో. ఇప్పుడు ఇదివరకు పై ఆడదాన్ని చేపట్టుకున్నాడు అంటే ఇదంతా ఒక 30-40 years బ్యాక్ ఎంత తప్పు ఉండేది ఇది. సో ప్లాట్ఫామ్స్ మారుతుంటాయి, జనాలు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. సో నా దృష్టిలో ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం సినిమాలో తప్పైతే, ఒక అమ్మాయి చేపట్టుకోవడం కూడా తప్పే. టాకింగ్ అబౌట్ మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి, ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు మ్యారేజ్ కాదా, ఇంకా బౌండరీస్ లేవు, కలకనేది బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేశారు. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా డౌట్, 80sలో ఇలా పబ్లిక్గా లిప్ లాక్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయంటారా? అది మీరు 80లోకి వెళ్తే తెలుస్తుంది. ఊళ్ళో పల్లెటూరులో ఎంత రొమాన్స్ జరుగుద్ది అనేది. పొద్దున్న ఊరంతా గుప్పమంటూ ఉంటుంది. అంతేనా? పొద్దున్న లేసరికి గుప్పంటూ ఉంటుంది. అంటే అది రొమాన్స్ అనేది అది సెపరేట్గా వాళ్ళు ఏం వల్గర్గాను బ్యాడ్గాను చూడరు పల్లెటూరులో. ఓకే, అది భాగం, జీవితంలో భాగం. అంతేగాని మనలాగా పరదలు కట్టుకుని బతకరు. 80s అయితే అసలు బతికేవారు కాదు. డైరెక్ట్గా సరసాలు కూడా డైరెక్ట్గా ఉండేవి. బావ మరదల సరసన అయితే డైరెక్ట్గా ఉండేది. వాళ్ళు ఏడిపించడం కానీ, వినాయక చవితి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరు తరుముకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎంత అందంగా ఉండేదో ఆ సరసాలన్నీ. కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో ఆ బ్యాషాలు ఉండవు, సంబంధాల మధ్య ముసుగులు ఉండవు, ఓపెన్గా ఉంటాయి. ఆ ముసుగులన్నీ మన నాగరికత పేరుతో మనం వచ్చి చేసుకున్నవే ఇక్కడికి వచ్చి పట్టణంలో. మీకున్నారా మరదలు? నా పొరపాటు మరదలు లేరు. బాధపడుతుండేవాడి మరదలు లేరని. నేను చిన్నప్పుడు బావ మరదలు కథలు ఎక్కువ వస్తుండేవి పత్రికల వాటిలో. ఓకే ఓకే, కానీ నా మరదలు లేరు. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో ఒక క్యారెక్టర్, మహేష్ అనే క్యారెక్టర్ ఒక బూత్ పదం వాడతారు, ఫోర్స్ కోసం ఒక బూత్ పదం వాడారు. ఆ సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు. అది అక్కడ ఎంతవరకు ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా? అవసరం పనిలేదా? ఎక్స్ప్లెయిన్ చేసామండి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది, ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంటే ఒక నార్మల్గా కొడుకు లంజా కొడుకు పెద్ద డిఫరెన్స్, కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంతగానే ఇంకా తనకి ఇంకా పదం లేదు. ఆ పిల్లాడు పల్లెటూరు అబ్బాయి, సో తన ఎమోషన్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్గా సీన్ ఎన్హాన్స్ చేస్తాడు, ఎక్స్ప్రెస్ చేస్తాడు.
అలా ఎక్స్ప్రెస్ అయిపోతే నెక్స్ట్ ఉండే ఎమోషన్ కూడా పండదు అన్నప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో సరైన రీజన్ ఉంటే సెన్సార్ కూడా అదే అగ్రి. అంటే ఓకే, ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధర్ చౌత్ అన్న దానికి అబ్జెక్ట్ చేశారు. ఏమయ్యి ఉంటుంది అక్కడికి ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను, సంబంధం లేదు. అంటే అలా కాదు, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే, అప్పుడుండే సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు వేరే సభ్యులు వేరు ఉంటారు. అంతేగాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు. నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులు ఉంటారు. సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది, కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేను ఏదో గొప్పగా చేసేసాను, వాళ్ళు అర్జున్ రెడ్డిలో వాళ్ళు తప్పు చేశారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, యాప్ట్ అనిపించిందేమో. ఓకే, అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదే ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకున్నాను, ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడాలి. ఓకే, కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ని మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ చేశారు. ఓకే 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 అంటే రాగా రస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప, ఎందుకంటే దాని క్యారెక్టరేషన్స్ ఒక 4 డెఫినెట్గా ఈజ్ పయనీర్. అంతఃపురం అనే సినిమా కృష్ణల్సి గారు చూశాను. అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. ఇది న్యాచురల్గా పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిని పోర్ట్రే చేయడానికి చూస్తారు. అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడానికి చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవం తను పెట్టడం చూపించాడు. ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్లు కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు అఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా, అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి? అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరం, నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలో వెళ్దాం అనుకున్నాను, హీరోతో సహా. అంటే నా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నానబ్రహ్మతో సూటు పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటాడు అనేది థాట్ భలే అనిపించింది. ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగత్ బాబు గారిని వెళ్ళాలనుకున్నాను. ఓకే. సో దాని తర్వాత మిగతా క్యారెక్టర్ని ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగత్ బాబు గారు వచ్చి చేరింది ఈ సినిమాలో. ఓకే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగత్ బాబు గారు రేంజ్ ఉండాలి కదా. అనసూయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగత్ బాబు గారు ఉన్నారు అంటే కనుక హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి, ఇలా. సో జగత్ బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతాను వచ్చారనమాట. కాబట్టి అదేగా వచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. అండ్ అనసూయ ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునే కాకపోయి ఉండొచ్చు బహుశా. అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకొని ఉంటారు అంతేనా? లేకపోతే మేబీ కావచ్చు. తను భయపడుతుంది ముందు నుంచి, నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది. కానీ ఏదో నమ్మకంతో చేసేసింది. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, లేదా నన్ను చంపేసి ఉండేది. అండ్ నరేష్ గారి ఆ అపియరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్, అతని కోడ్? అది చేసాం కావాలండి వాంటెడ్గా. మీరంటే నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు అవును వాంటెడ్గా. బికాజ్ ఆ క్యారెక్టర్స్ ఊళ్ళో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దట్. ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది? అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు? ఉద్దేశం 50 days పట్టిందండి. అంతే డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అటు ఇటు మార్చి, కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి?